ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఈడీ నోటీసులు అందుకున్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక న్యాయవాది సమక్షంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు ఏసీబీ నిరాకరిస్తోంది. మొన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లినప్పుడు కేటీఆర్ లీగల్ టీమును అనుమతించలేదు దర్యాప్తు బృందం అధికారులు. దీంతో ఆ రోజు ఏసీబీ కార్యాలయంలో లోపలకు వెళ్లలేదు కేటీఆర్. తన వాదనను లిఖితపూర్వకంగా ఏసీబీ ఏఎస్పీకి ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అయితే అదే రోజు సాయంత్రం కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ప్రస్తావించింది. దీంతో రేపటి విచారణ తన న్యాయవాది సమక్షంలో జరిగేలా ఏసీబీని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయిస్తున్నారు కేటీఆర్.